హాయ్ 2026 జనవరి సంక్రాంతి సినిమాల తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఇప్పటి వరకు థియేటర్లో యునానిమస్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా అంటూ లేకపోవడంతో ప్రేక్షకులకి థియేటర్కి వెళ్ళే చాయిస్ తగ్గిపోయిందని చెప్పాలి. చిన్న చిత్ర సినిమాలు వస్తున్నా పబ్లిసిటీ ఖర్చులు కూడా వస్తున్నాయా లేదా అన్నంత దారుణంగా థియేటర్లో వచ్చిన సినిమాలు వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఉస్తాద్ భగత్ సింగ్ మీద భారీ అంచనాలు ఉన్నా దానికి దురంధర్ 2 చూడడంతో సినిమా ఒక లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో విపత్సమైన కలెక్షన్తో పాన్ ఇండియా లెవెల్లో హిట్ సంపాదించుకుని ఆల్మోస్ట్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తుందని చెప్పాలి. దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ అనుకున్నంత సినిమా ఆడకపోవడం అటు అభిమానుల్ని ఇటు ప్రేక్షకుల్ని నిరాశపరిచిందని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన డెకాయిట్ మాత్రం కొంచెం ఏదో టాకు సంపాదించుకున్న మిగిలిన సినిమాలన్నీ కూడా థియేటర్లకు వచ్చి వెళ్ళిపోతున్న సినిమాలే అని చెప్పాలి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్ కంటిన్యూ అవుతున్న సందర్భంగా మరీ యూత్ థియేటర్కి వెళ్ళే పరిస్థితి కనపడలేదు. అయితే ఇప్పుడు రానున్న పెద్ద సినిమాలు కూడా ఈ ఐపీఎల్ కారణంగానే థియేటర్లకి రావడానికి ఆలోచిస్తున్న పరిస్థితి. చిన్న సినిమాల సంగతి అయితే మరీ దారుణంగా ఉందని చెప్పాలి. సాధారణంగా సమ్మర్ సీజన్ అంటే సినిమాలన్నీ పెద్ద హీరోల సినిమాలన్నీ థియేటర్లకు క్యూ కడతాయి. మరి ఈ సంవత్సరం 2026 మాత్రం దానికి రివర్స్గా జరుగుతుందని చెప్పాలి. చిన్న సినిమాలు వారానికి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నా థియేటర్లో ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించే సినిమాలు ఏవి కూడా థియేటర్ లేకపోవడం ఆశ్చర్య కలిగించే విషయం. అలాగే పెద్ద సినిమాలు కూడా అన్ని పోస్ట్ పోన్ అవుతూ థియేటర్లకు రాకపోవడం అటు అభిమానుల్ని ఇటు సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచే అంశం అని చెప్పాలి. రానున్న పెద్ద సినిమాలతో పాటు చిన్న చితక సినిమాలు కూడా మే మంత్లో థియేటర్లకు వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఏది సినిమా ప్రేక్షకులను ఆదరిస్తుంది. అయితే ఐపీఎల్ ఆవా కూడా తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మ్యాక్సిమం 50% మ్యాచెస్ అయిపోవడంతో ఇది క్వాలిఫైయింగ్ టీమ్స్ ఏదో ఫైనల్ అవడంతో ఇక ఈ ఐపీఎల్ ఊపు తగ్గింది అని చెప్పాలి. మే మంత్లో మరి ఎలాంటి సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులు రప్పిస్తాయి, మరి ఎలాంటి సినిమాలు హిట్ టాక్ సొంతం చేసుకుంటే ప్రేక్షకుల్ని థియేటర్ రప్పిస్తాయో వేచి చూడాలి.